परव्यूहविभवन्दर्यामि अर्चावतार पञ्चाऋषेय प्रवरान्वित परब्रह्म गोत्रोद्भवाय आदिराराजशर्मणो नक्रे वैकुण्ठनाथ शर्मणः पौत्राय वासुदेव शर्मणः पुत्राय अर्चावतारे श्रीरङ्गनाथ स्वामिने कन्यार्थिने वराय। చూడండి, అయ్యో ఎంత భాగ్యం అండి! ఇంతకంటేనా? సాక్షాత్తు ఆది నారాయణుడే మా అమ్మాయిని స్వీకరిస్తానంటే అంతకంటే కావలసినది ఏముంది కనుక అని మనం అబ్బా ధన్యులవండి అని చెప్పాలి. అహో దాస్యామః అహో దాస్యామః, తప్పకుండా ఇస్తామండి మా అమ్మాయిని అన్నారు. ఇప్పుడు మీ గోత్రం వెళ్ళి ఆయన దగ్గర చెప్పాలి. మీరు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు మీ గోత్రం ఆయన దగ్గర చెప్తారు. మీ గోత్రం ఏమిటో ఇప్పుడు చెప్పబోతున్నారు. చతుస్సాగరమయండంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సాలామృత సంవరణముదాహరణత్రయార్షేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవా కాశ్యప శర్మణో నత్రీ వేదాత్మ శర్మణః పౌత్రీ విష్ణుచిత్త శర్మణః పుత్రీ శ్రీ గోదా నామ్నీం సాక్షాత్ లక్ష్మీం వరార్థినీం కన్యా. ఇది గోదాదేవి అంటే ఇప్పుడు మీ వంశం అనుకోండి టెంపరీగా. ఈ కళ్యాణోత్సవం జరిగేంత వరకు మీరు విష్ణు చిత్తుల వారు. మీ యొక్క వంశం చాలా గొప్ప వంశం ఇది. మీ వంశానికి మూల పురుషుడు కశ్యపుడు. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. గోవింద. అక్షతలు వేశారా? ఇప్పుడు మెల్లిగా ఆ స్వామిని మన దగ్గరికి రమ్మని పిలుస్తామన్నమాట. ముందర నిశ్చితార్థం చేసుకున్నాక అప్పుడు వివాహానికి కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేసి అప్పుడు అక్కడ ఏర్పాట్లు అన్నీ చేసి భోజనాలు భాజనాలు అప్పుడు కదా పిలవాలి. ఈ లోపల మీరు అవన్నీ చేసేస్తారన్నమాట. చేసేసి ఇప్పుడు ఆ అబ్బాయిని రమ్మని పిలుస్తారు మెల్లిగా, వరుడిని కళ్యాణ మంటపంలోకి అన్నమాట. రమ్మని పార్స్తవనే వీర్యాయ పుష్పగోణ భీమః కుజరాగిరిష్ఠాః యస్యోరషకృష విక్రమణేషు అధిష్ఠయంతి భువనాని విశ్వా. అర్చంత పుత్రగా కపురన్న ధృష్ట్వర్చత అర్చన ప్రార్చత. దాని తర్వాత స్వామికి ఇప్పుడు మధుపర్కం ఇవ్వాలి. మీ దగ్గర ఇచ్చింది ఆ తేనె పెరుగు కలిపింది ఉంది కదా, దాని పేరు మధుపర్కం అంటారు. దాన్ని స్వామికి సమర్పించండి. ముందర దాన్ని తీసుకుని ఒకసారి అలా పైన చెయ్యి మూత పెట్టి అలా తలదాకా ఎత్తి పట్టుకోండి ఒకసారి. ఓం దహిగ్రావణ్ణాకారుషం విష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్రణాయోగుంషితారిషత్. ఓం మధువాతారుతాయతే మధుక్షరం దిసంధమః మాధ్వీన సంతోషభీః మధునక్తముతోషసి మధుమత్పార్థివపుమ్రజ మధుద్యౌరస్త్వనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్య మాధ్వీర్గావో భవంతు అని ఇప్పుడు దాన్ని తీసి ఆ మధుపర్కాన్ని స్వామికి త్రాగించాలి. పుష్పంతో చిన్న పుష్పం తీసుకుని దాన్ని స్వామికి త్రాగించండి. ఒకసారి మంత్రంతో తాగిస్తారు, ఆ తర్వాత మంత్రం లేకుండా తాగిస్తారు. మధుపర్కో మధుపర్కో మధుపర్కః అమృతోపస్తరన్ అమృతాపిథానమసి విస్తూష్ణీం అమృతోపస్తరణమసి విస్తూష్ణీం. దాని తర్వాత స్వామికి మధుపర్కం తీసుకున్నాక, మధుపర్కం అంటే రాగానే
అలసిపోయి వస్తాడు కదా బాబా ఎక్కడి నుంచో